హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సాయిలీలా వ్లాగ్. ఈరోజు స్పెషల్ టమోటా మిరుమండి. మీరు ఎప్పుడు ట్రై చేసిండరు. ఈరోజు మీకు చూపించబోతున్నాను. కేవలం 3 ఇంగ్రీడియంట్స్తో ఎంతో రుచిగా మిరుం చేసుకోవచ్చు. బాగా పండిన రెడ్ కలర్ టమోటాలను 1/2 కిలో తీసుకోవాలి. టమోటాలని బాగా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిరుముకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇక్కడ చూపించిన విధంగా 1 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర, నిమ్మకాయ సైజు అంత చింతపండు. ఇప్పుడు పోపు కోసం పెద్ద సైజు ఆనియన్ 1, వెల్లుల్లి, కరివేపాకు, పోపు దినుసులు. కట్ చేసి పెట్టుకున్న టమోటాలని ఒక గిన్నెలోకి తీసుకొని చింతపండు, టమోటా ముక్కలు వేసి నేను చూపించిన విధంగా బాగా చేతితో కలిపి రసం వచ్చేలాగా మ్యాష్ చేసుకోవాలి. మిక్సీకి వేయకండి, టేస్ట్ రాదు. చేతితోనే మ్యాష్ చేసి రసం తీయాలి. నేనైతే పెద్ద ముక్కలు కట్ చేసుకున్నాను, మీరు చిన్న సైజు కట్ చేసుకోండి. ఇలా మొత్తం రసం తీసుకున్నాక టమోటాలో ఉన్న పల్ప్ అంతా తీసేయాలి. తర్వాత అందులో తగినన్ని వాటర్ వేసుకొని సాల్ట్, పసుపు, కారం పొడి వేసుకొని ఒకసారి సాల్ట్ చూసుకొని పక్కన పెట్టుకోవాలి. మెంతులు, జీలకర్రని దూరగా వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి పోపు దినుసులన్నీ వేయాలి. ఆనియన్స్ దూరగా వేగాక పక్కన పెట్టుకున్న టమోటా రసంని అందులోకి వేయాలి. పక్కన పెట్టుకున్న మెంతులు, జీలకర్రని పౌడర్ చేసుకోవాలి. ఈ టమోటా రసం బాగా ఉడికించాలండి, గట్టిగా అయ్యేంత వరకు ఉడకాలి. 20 మినిట్స్ టైం పడుతుందండి. తగినంత సాల్ట్ వేసుకొని బాగా దగ్గర పడిన తర్వాత లో ఫ్లేమ్లో ఉడికించాలి. ఈ టమోటా మిరుము బాగా గట్టిపడ్డాక మనం ముందుగా చేసి పెట్టుకున్న మెంతి, జీలకర్ర పౌడర్ని ఇందులోకి వేసి 5 మినిట్స్ ఉంచి దించేయాలండి. ఇంతే, ఎంతో రుచిగా ఉండే టమోటా మిరుము రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.